హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. నేను ఈరోజైతే స్ట్రీట్ స్టైల్ బండి మీద చాట్ చూపిస్తున్నాను. సేమ్ మనకి రోడ్ సైడ్ చాట్ ఎలానో అలానే చూపిస్తున్నాండి. పిల్లలు ఈవినింగ్ అనగానే సమ్మర్ వెకేషన్ అందులో అనగానే మనకి బయటికి వెళ్ళి తినాలా అంటారు తప్పకుండా. ఆ చాట్ పానీపూరీలు అలాంటివి సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్ బండి మీద ఎలా చాట్ ఉంటుందో అలాగే చేస్తున్నానండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము ఒక కప్పు బఠానీ తీసుకోవాలండి. వైట్ బఠానీ, మనం గ్రీన్ కలర్ బఠానీ కాకుండా మనకి మార్కెట్లో ఇలాగ వైట్ బఠానీ దొరుకుతుంది కదండి. ఈ బఠానీ మనము ఒక ఓవర్ నైట్ అలా ఇది బఠానీ నానబెట్టేసుకోవాలండి. నేనైతే ఈ కప్పు బఠానీ తీసుకున్నాను. ఓవర్ నైట్ అలా నానబెట్టేసుకొని ఇలాగ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 3 to 4 విజిల్స్ వరకు మనం ఉడకబెట్టుకుంటే చాలు. ఇవైతే నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసినానండి బఠానీ. ఇందులో కొద్దిగా మిక్సీకి వేసుకోవాలండి. కొద్దిగా బఠానీ తీసుకొని మిక్సీకి వేసుకుంటే పేస్ట్ అయితే కదా, ఆ పేస్ట్ అనేది మనం చాట్లో వేసుకుంటే కనుక మనకి ఇంకా చాట్ అనేది చిక్కగా ఉండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. వైట్ బఠానీనే తీసుకోండి. మళ్ళీ గ్రీన్ కలర్ బఠానీ అయితే చాట్కి అంత బాగోదు. మనకి మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సేమ్ మన స్ట్రీట్ స్టైల్ మనము చేస్తున్నాం కదండి చాటు, సేమ్ అలాగే వస్తుందండి. ఇప్పుడైతే దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. అయితే మనం కడాయి పెట్టేసి జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు మనం జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. ఇప్పుడు బాగుంటుందండి చాట్లో కొద్దిగా ఇంగు వేస్తే. ఇంగు వేసేసుకున్నాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4 మిర్చి వేసుకోవాలండి. అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కోసుకోండి. ఈ మటుకు వేసుకుంటే చాలు. ఆనియన్స్ సన్నగా కోసుకోవాలండి, మరి లావుగా వద్దు. నేను హ్యాండ్ స్మాషర్ ఉంటుంది కదా, బ్లెండర్ కానీ స్మాషర్ కానీ మనం అందులో వేసుకుంటే ఆనియన్స్ అయితే మనకి బాగా సన్నగా వస్తాయండి. ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ కలర్ మారేంత వరకు కుక్ చేయనిద్దాము. అలాగే ఇప్పుడు మనము 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెము ఇది బాగా స్మెల్ పోయేంత వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేసుకోవాలి. మనం సమ్మర్ కదండి, పిల్లలు మనకి ఏదో ఒకటి చేసి ఇవ్వమని అడుగుతుంటారు. బయటికి వెళ్ళి చాట్ తినొస్తామంటుంటారు. అలా కాకుండా మనం ఇంట్లో నేను చక్కగా చేసి ఇవ్వచ్చండి. సేమ్ టేస్ట్ అండి. మనం బఠానీ ఒక్కటి, వైట్ బఠానీ ఒకటి మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సింది ఉంటుందండి. ఎందుకంటే మనం త్వరగా యూస్ చేయం కదా బఠానీ అనేది. ఇలాగ మనం బఠానీ ఓవర్ నైట్ అలా నానబెట్టి మార్నింగ్ కుక్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. మనము 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఏం కావు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి చాట్ అలా చేసి ఇవ్వచ్చండి. కుక్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బఠానీ ఏం పాడవండి. మనం బఠానీ రెడీగా ఉందనుకో చాట్ త్వరగా చేసి ఇవ్వచ్చు. నేనైతే ఎక్కువ ఇలాగా బఠానీ అలా ఇదంతా నేను ఎక్కువ ఓవర్ నైట్ నానబెట్టేసి కుక్ చేసేసి 3 to 4 విజిల్స్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఎప్పుడు రెడీగా ఉంటాయండి. అలాగే మనం కొద్దిగా కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి బఠానీ, ఏదన్నా మనకి కావాలంటే కూడా. అందుకని నేను రెడీగా పెట్టుకుంటానండి. ఇది బాగా మంచిగా స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అయితే పోయిందండి. ఒక 2 మీడియం సైజు టమాటోలు కూడా వేసుకోవాలండి. నేను ఒక 2 మీడియం సైజు టమాటోలు తీసుకొని వేస్తున్నాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. చాట్ త్వరగా చేసి ఇవ్వచ్చండి ఈవినింగ్ టైంలో. మార్నింగ్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని మనం ఈవినింగ్ కూడా రెడీ చేసి ఇవ్వచ్చండి. ఇలాగా టమాటోస్ వేసి బాగా కుక్ అవ్వాలండి. ఎందుకంటే మనకి చాట్లో టమాటా అనేది మనకి కనిపించకుండా ఉంటే బాగుంటుంది. కొద్దిగా కుక్ అవ్వేకి మనము కొంచెం సాల్ట్ వేస్తాము. త్వరగా కుక్ అవుతాయి. టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ త్వరగా కుక్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అవి త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనము
కారం వేసుకుందామండి. కొద్దిగా 1 స్పూన్ వరకు మనం కారం వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. మనం ఇంతవరకు ఎక్కడ పసుపు యూస్ చేయలేదు కదా, ఇప్పుడు పసుపు వేస్తున్నాను. మనం కొద్దిగా బఠానీ ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇలాగ ఇవన్నీ బాగా కుక్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చి మనం కొద్దిగా జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేస్తున్నానండి. ఇది కూడా కంపల్సరీగా వేసుకోవాలి ధనియాల పొడి. ఎలాగ మనకు అందరికి ఇంట్లో ఉంటుంది కదా ధనియాల పొడి. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటే అందులో హాఫ్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇలాగా, ఎందుకంటే జీలకర్ర త్వరగా చేదొస్తుంది కాబట్టి హాఫ్ వేసుకుంటే చాలు. ఇలా కలిపేసి ఇప్పుడు నెక్స్ట్ మనము పావు భాజీ మసాలా కూడా వేసుకుందామండి. కొంచెము చేసేది చాట్ అయినా మనం కొద్దిగా పావు భాజీ మసాలా వేసుకుంటే చాట్కి ఎంతో టేస్ట్ వస్తుందండి. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను, ఏం పర్లేదు. కొద్దిగా పావు భాజీ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇలాగా అంతా వేసేసి కొంచెం ఆ టమాటోస్కి ఇదంతా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసుకుందామండి. ఇప్పుడైతే మనకి ఈ మసాలా అంతా బాగా కుక్ అయిపోయిందండి. టమాటోస్ సన్నగా స్మాష్ చేసుకున్నందుకు త్వరగా కుక్ అయిపోయినాయండి. మనం ఇందాక బఠానీ చూపించినాను కదా, అది ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ బఠానీ ఉడికేటప్పుడు కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలండి. మెయిన్ మనం చేసేది చాట్ కదండి. పొటాటోస్ కూడా ఒక 3 to 4 పొటాటోస్ మనము కుక్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ కూడా. అలాగా ఇది వేసేసుకొని మనము ఇప్పుడు బఠానీ కూడా వేసుకున్నామండి. హాఫ్ వచ్చేసి మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు హాఫ్ వచ్చేసి ఇలాగ వేస్తున్నామండి. ఇందులో వాటర్ ఉంటుంది కదండి, కుక్ చేసినప్పుడు ఆ వాటర్ కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ పొటాటోస్ తీసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ 3 to 4 పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మనం త్వరగా అవ్వాలంటే పొటాటోస్ బఠానీ కలిపి ఉడకబెట్టద్దండి. పొటాటోస్ సపరేట్గా ఉడకబెట్టుకోవాలి, మనం బఠానీ సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి త్వరగా స్మాష్ అయిపోతాయి పొటాటోస్. మనకు అక్కడక్కడ కనిపిస్తుంటే బాగుంటుంది కదండి, అందుకని 2 సపరేట్గా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీనికి తగినంత వాటర్ పోసేసి బాగా కుక్ అవ్వనిద్దామండి. మనం బఠానీ ఒకటి రెడీగా కుక్ చేసి పెట్టుకుంటే చాట్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఇంకా వాటర్ పడుతుంది. సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్ చాట్ ఏ మటుకు తీసిపోదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లోళ్ళకి మనం ఇంట్లోనే చేసి ఇవ్వచ్చు. పొటాటో ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకొని, ఇంకొంచెం వాటర్ పడతారండి, ఎందుకంటే చాట్ కదా, మనం కొద్దిగా ఎక్కువ వేస్ట్ చేసుకోవాలి. క్వాంటిటీ కూడా మనం ఒక 3 to 4 మెంబర్స్కి అయ్యేటట్టు చేస్తున్నానండి. ఇది వేసేసుకొని ఇప్పుడు మనము చాట్ మసాలా అనేది కంపల్సరిగా వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు మనం చాట్ మసాలా అయితే కంపల్సరీ అండి. పావుబాజీ మసాలా లేకున్నా పర్వాలేదు, కానీ చాట్ మసాలా అయితే కంపల్సరీగా ఉండాలండి. చాట్కి మనకు మా సూపర్ మార్కెట్లో అట్లా అన్నీ దొరుకుతాయండి మనకి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వరకు బాయిల్ అయిపోయిందండి. ఆల్రెడీ ఇందాక సాల్ట్ కూడా వేసినానండి, మనకి టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి 1.5 స్పూన్ సాల్ట్ అయితే పట్టిందండి. మీరు చూసి వేసుకోవచ్చు, ఎందుకంటే మనము
టమాటోస్ ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, తర్వాత చూసి వేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బాగా ఉడికిపోయిందండి చాట్. చూడండి, మనకి ఆలు అనేది కూడా మరి లావుగా కాకుండా సన్నగా మెత్తగా ఉడకబెట్టుకొని అక్కడక్కడ ఆలు అనేది కూడా మనకి కనిపించాలండి. ఇప్పుడు వచ్చేసి మనము గరం మసాలా వేసుకుందామండి. కొద్దిగా 1 స్పూన్ వరకు, కొంచెం మనకి చాట్ మసాలా, గరం మసాలా అయితే కంపల్సరీ అండి. పావుబాజీ మసాలా మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్లేదు. చాట్ మసాలా, బాజీ మసాలా అయితే కంపల్సరీ అండి. ఇప్పుడు ఇలాగ అయిపోయినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. అయిపోయిందండి చాటు. ఇంట్లోనే చక్కగా మనము చాట్ చేసుకోవచ్చు. సమ్మర్ కదండి, పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు స్నాక్ ఐటమ్స్. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి చాట్. ఇప్పుడు స్టవ్ కట్టేసి కొద్దిగా హాఫ్ లెమన్ వేసుకోవాలండి. నాకు ఆల్రెడీ నా దగ్గర లెమన్ జ్యూస్ ఉంది కాబట్టి 1 స్పూన్ వరకు లెమన్ వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయలో హాఫ్ కట్ చేసి వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ వేసిన మూలాన. ఇప్పుడైతే చాట్ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవడము, ఎలా సర్వ్ చేసుకోవాలనో చూపిస్తానండి. ఇప్పుడు మన బౌల్ కానీ ఏదన్నా కానీ మన కొద్దిగా ఇలాగా గుంతగా ఉండేటట్లా తీసేసుకొని మనము ఇందులో వేసుకోవాలండి. ఈ మాత్రం ఉండాలండి చాటు. మరి తిక్కుగా ఉంటే కూడా బాగోదు. మనకి పొటాటోస్ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుందండి. మరి మెత్తగా స్మాష్ చేసి వేసుకుంటే కూడా బాగోదు పొటాటోస్. ఇప్పుడు మనకి బయట ఎట్లా సర్వ్ చేస్తారో అలా సర్వ్ చేసుకోండి. బౌల్ నిండా తీసేసుకున్నానండి నేను చాటు. కొద్దిగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని, అలాగే కొద్దిగా టమాటో ముక్కలు వేసేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని, ఇలాగా సేమ్ మనం బయట ఎలా సర్వ్ చేసుకుంటారో అలా సర్వ్ చేసుకోవడం అండి. అలాగే మనము సేవ్ వేసుకోవాలండి. సేవ్ అయితే మనకి కంపల్సరీగా ఉండాలి. అలాగా మనకి హాల్దిరామ్స్లో కూడా సేవ్ దొరుకుతుందండి. అది కూడా మనం మార్కెట్లో ఎక్కడైనా లేదంటే హాల్దిరామ్స్ సేవ్ కూడా మనం వేసుకోవచ్చు. ఇలాగా మన చాట్ అయితే రెడీ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. చాలా కాలిపోతుంది. కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే మనం పైన. పర్ఫెక్ట్ కుదిరిందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేను వేసిన చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇదే క్వాంటిటీతో ఇలాగే చేసుకుంటే చాట్ చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ వెకేషన్ కదా, పిల్లలు అయితే తప్పకుండా చాట్ అనేది తప్పకుండా అడుగుతారు. మనం ఇంట్లోనే చేసి వచ్చండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.